హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ బ్లాగ్ వచ్చేసి అయితే మంగళవారం దండి. ఇంకా శ్రావణ మాసంలో మంగళవారం అంటే ఇంకా శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు చేస్తారు కదా. నేనైతే ఇంకా పోయిన వారం కూడా చేసిన కదా. ఇదైతే రెండో వారం అండి. ఇంకా ఈ మాసంలో ఎన్ని వారాలు వస్తే అన్నీ అయితే చేస్తారండి శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు అయితే. ఇది ఇంకా సెకండ్ వీక్ కాబట్టి ఇంకా సెకండ్ వారం అయితే చేసుకోవాలి. ఇంక ఇంటి ముందైతే ఇట్లా ముగ్గులు నిండుగానైతే తోరణాలతోటైతే గుమ్మంనైతే ఇట్లా నిండుగానైతే అలంకరణ చేయాలండి. ఇంకా నేనైతే ఇంకా నిత్య పూజ కూడా కంప్లీట్ చేసుకున్నా. మనం ఏ పూజలు చేసుకున్నా ముందైతే నిత్య పూజ కంప్లీట్ చేయాలి కదా. ఇంకా నిత్య పూజలో నైవేద్యం ఇట్లా శనగలు ప్రసాదంగానైతే పెట్టేసి ఇంకా తాంబూలం ఇచ్చేసి ఇంకా అమ్మవారికి దిష్టి కూడా తీసిండండి. ఇంకా మంగళవారం కదా అని ఎర్ర నీళ్ళతోటైతే దిష్టి కూడా తీసేసిన. ఇంకా అమ్మ వాళ్ళని కూడా మంచిగా రెడీ చేసిండండి. ఇది ఇంకా మంగళవారాలు శుక్రవారాలు అయితే విశేషంగానైతే పూజలు ఉంటాయి కదా ఈ మాసం అంతా. ఇంకా శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి. ఇంక ఈరోజు అయితే మంగళ గౌరీ వ్రతం కాబట్టి నేనైతే ఇంకా సెకండ్ వీక్ చేస్తున్నానండి. నైవేద్యాలు అయితే అన్నీ రెడీ చేసి అయితే ఫస్ట్ అయితే పక్కన పెట్టుకున్నానండి. ముందైతే నైవేద్యాలు అయిపోతే ఒక పని అయిపోతుందండి. ఏ పండగ అయినా ఏ వ్రతం చేసుకున్నా నైవేద్యాలను పూలు అన్నీ అయితే అరేంజ్ చేసుకుంటే ఇంకా మనకు సగం పని అయిపోయినట్టు అనిపిస్తుందండి. ఇక్కడనైతే ఇంట్లో పూజ అయిపోయినాకనైతే ఇంకా నేనైతే తులసమ్మ దగ్గరనైతే పూజ చేస్తున్నానండి. ఇంక ఈరోజు అయితే నేను పోయిన వారం కట్టినది అమ్మవారి దగ్గర పెట్టిన శారీ అయితే కట్టుకున్నానండి, రెడ్ శారీ. ఎందుకంటే మంగళ గౌరీ వ్రతాలు అంటే ఎక్కువ రెడ్ అట్లా గ్రీను అట్లనే కడతారండి. ఇంకా మనమైతే ముందు మనమే లక్ష్మీదేవిలాగా ముందు అయితే రెడీ కావాలండి. మనం ఏ పూజ చేసుకున్నా కూడా వరలక్ష్మి వ్రతమైన ఇంట్లో ఏ పూజ చేసుకున్నా మనం ముందు రెడీ అయినాకనే అమ్మవారిని అయితే రెడీ చేసుకోవాలండి. ఇంట్లో ముందు మనం అమ్మవారిలాగా ఉంటేనే కదా అమ్మవారికి కూడా సంతోషంగా ఉంటుంది. ముందైతే నేను ఇంకా 5 ప్రసాదాలు అయితే రెడీ చేసుకున్నానండి. ఇంకా ప్రతి వారం అయితే ఇంకా 5 అయితే రెడీ చేస్తా. వడపప్పు, పానకం, పులిహోర, శనగలు, ఇంకా బూందు లడ్డు అయితే తెప్పించిందండి. ఇంక ఈరోజు అయితే పసుపు కొమ్ములు అయితే 108 అండి, 108 పసుపు కొమ్ములతోటి అయితే ఈరోజు అష్టోత్తరం చేసుకుంటా గౌరీదేవికి. ఎందుకంటే మంగళ గౌరీ వ్రతం అంటేనే కదా పసుపు కొమ్ములతోటే ఎక్కువ నోము నోచుకుంటారండి ఈ పూజ అయితే. ఇంకా వాయనం ఇవ్వడానికి అరటి పండ్లు, ఇంకా పువ్వులు, తమలపాకులు, ఇంకా అమ్మవారి పూజకు పూలదండ అన్నీ అయితే అరేంజ్ చేసి అయితే ఫస్ట్ పక్కన పెట్టుకోవాలండి. పీఠం కూడా కడిగి అయితే పక్కన పెట్టేస్తా. ఇంకా పూజ చేసుకోవడానికి వ్రతం బుక్ అండి. ఎందుకంటే అన్నీ మనకు తెలియాలని లేవు కదా, తెలియని ఏమన్నా ఉంటే బుక్లో చూస్తే సరిపోతుందండి. ఇంక ఇందులో కూడా అన్నీ అష్టోత్తరాలు అవన్నీ కూడా ఉంటాయి. మనకు తెలియని ఏమన్నా ఉంటే బుక్లో చూస్తూ చేసుకోవచ్చు అండి. ఇక్కడనైతే కిందనైతే పీఠం కింద మొత్తం అయితే నేను పసుపుతోటి ఇట్లా నీళ్ళు చల్లి అలికేసి ముగ్గు అయితే వేసి తర్వాత పీఠం పెట్టేసిన. ఇంకా పీఠం కూడా కొంచెం పసుపు నీళ్ళు వేసేసి అయితే రాసి తర్వాత బియ్యం పిండితోటి అయితే పద్మం ముగ్గు వేస్తున్నానండి. మనం పూజ చేస్తున్నప్పుడు పద్మం ముగ్గు వేసుకుంటేనే అమ్మవారికి ఇష్టమైన ముగ్గు అండి అదైతే. ఇంకా మధ్యలో పసుపు కుంకుమ అయితే ఇట్లా వేసుకోవాలి పద్మం ముగ్గు వేసిన తర్వాత. ఇంకా పీఠం మీదనైతే ఒక ఎర్ర వస్త్రం పరిచి ఇంకా వస్త్రం మీదనైతే బియ్యం పోసుకోవాలండి. బియ్యం పోసిన తర్వాత పసుపు కుంకుమ గంధం అయితే వేసేసి ఇంకా పక్కన గౌరమ్మను కూడా అరేంజ్ చేసుకోవాలండి. నేను నిన్ననే రెడీ చేసి పెట్టినా కదా. ఇంకా ఇక్కడనైతే వాయనం అమ్మవారికి ఈరోజు ఇంకా 2 బ్లౌజ్ పీసులు రెడ్వి, ఇంకా 2 ఆకులు, ఇదైతే ఇట్లనే ఇవ్వాలండి. వాయనం అనేది మనం ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి వాయనం రెడీ చేసుకున్నా కూడా ఇంకా ఈ తొడిమెలు అయితే మన సైడ్ ఉండేటట్టు అయితే వాయనం ఇవ్వాలండి ఎవరికైనా. ఇంకా ఆకు, వక్క, తాంబూలం, ఇంకా 2 తమలపాకులు, 2 పోకలు, 2 ఖర్జూర పండ్లు, 2 వక్కలు అట్లా, ఇంకా శనగలు, తోరణం ఒకటి, చేతి కట్టడానికి దారం అండి. ఇంకా 11 రూపాయలు కానీ 101 రూపాయి కానీ ఇంకా రూపాయి కాయిన్ కానీ అట్లా ఇవ్వాలండి. ముత్తైదుకి ఇచ్చేటప్పుడు కంపల్సరీగానైతే రూపాయి కాయిన్ పెట్టే ఇవ్వాలండి. ఇక్కడ పువ్వును
ఇదేనండి, ఇట్లనైతే రెడీ చేసుకోవాలి. ఇది వరలక్ష్మి వ్రతానికి కూడా ఇట్లనే రెడీ చేసుకోవాలండి. వాయనం అనేది అయితే ఎప్పుడైనా వాయనం ఇచ్చేటప్పుడు కాడలు అయితే మన సైడ్ ఉండేటట్టు ఇచ్చేయాలండి. ఇవైతే నేను ముందు ఇట్లా రెడీ చేసి అయితే పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడే ఇంకా అమ్మవారికి అయితే ఇవ్వట్లే కానీ ఇంకా అమ్మవారికి అక్కడ పెట్టడానికి అయితే గాజులు కూడా ఇక్కడనైతే ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా మంగళగౌరి వ్రతం అంటే గాజులు, పువ్వులు, ఇవి పసుపు, గౌరమ్మ అవే ఇంపార్టెంట్ అండి. ఇంకా మిగతాయి అండి మనం నచ్చినట్టయితే చేసుకోవాలి. ముందైతే ఇంకా పీఠం మీద అమ్మవారి విగ్రహము, అమ్మవారిది ఫోటో అయితే పెట్టి నేనైతే అలంకరణ చేసిందండి. ఇంకా తర్వాతనైతే దీపారాధన కోసమని ఆయిల్ పోసి ఇంకా వత్తులు అయితే వేసి దీపాలను కూడా అలంకరణ చేసిన. ముందు దీపాలను అలంకరణ చేసుకొని తర్వాత పసుపు గౌరమ్మ వేసుకొని అక్కడ పెట్టేసుకోవాలండి. ఇంకా అమ్మవారికి పసుపు గౌరమ్మతోటే మెయిన్ అండి మంగళగౌరి వ్రతం అంటే. మనం ఏ పూజ చేసినా కూడా ముందు గౌరమ్మనే చేపిస్తారు కదా, గౌరమ్మతోటే పూజ స్టార్ట్ చేస్తాం కదా. ముందైతే వినాయకుడిని అయితే పక్కన పెట్టేసి వినాయకుడిని అయితే శుక్లమని నామం చదువుకోవాలండి. వినాయకునికి పూజ చేసుకోవాలి ఫస్ట్. ఇంకా నేనైతే ఇక్కడ ఈరోజు పసుపు కొమ్ములతోటి చేస్తున్నానండి 108. ఇంక ఈరోజు మాల కూడా కడదాం అనుకున్నా కానీ నేను తీసుకొచ్చిన ఇక అవి కౌంట్ చేసే వరకు 198 వచ్చినాయండి. ఇంకా తక్కువ అయిపోయినాయి అసలు. ఇంకా కేజీ తీసుకొస్తే సరిపోయేమో. నేను 3/4 కేజీ అట్లా తీసుకొచ్చిన. ఇంకా మాల కూడా కడదామని తీసుకొచ్చిన కానీ ఇంకా కౌంట్ చేస్తే 108 అయినాయి. నెక్స్ట్ వీక్ మాల కడదాంలే అని ఇంక ఈ వీక్ అయితే అష్టోత్తరానికి అయితే వాడుతున్నానండి. గౌరమ్మని చేసుకొని ఇంకా వినాయకుని పూజ, అమ్మవారి పూజ, శివయ్యది అన్నీ చదువుకున్న తర్వాత అమ్మవారికి అయితే ఇప్పుడు గౌరీదేవికి అయితే ఇంకా అష్టోత్తరం చదువుకుంటున్నాం. ఇవన్నీ అష్టోత్తరం ఒక్కొక్కటి చదువుకుంటూ ఒక్కొక్కటి అయితే పసుపు కొమ్ము పెట్టాలండి. ఈ గౌరీదేవికి అయితే చాలా ఇష్టం అండి పసుపు కొమ్ములు అంటే. ఒక్కొక్కరైతే 1,00,000 3 నోస్తారండి పసుపు కొమ్ములతోటి. ఇవైతే ఇంకా ఇట్లా 108 అయితే ఉన్నాయండి. 108 నామాలకు 108 అయితే ఒక్కొక్కటి చదువుకుంటూ ఇట్లనైతే గౌరీదేవికి అయితే పూజ చేసుకోవాలండి. మన సౌభాగ్యం కోసం, ఇంట్లో మంచిగా ఉండాలని, ఆర్థికంగా కానీ సంపదలు ఇవ్వాలని అమ్మవారికి అయితే ఇట్లా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా వీలు కాదు 4 వారాలు అనుకున్న వాళ్ళు శ్రావణ మాసంలో 1 వారం కూడా చేసుకోవచ్చండి వీలు అయిన కొద్దీ. ఇంకా వీలైన వాళ్ళు అయితే 4 వారాలు చేసుకోవచ్చండి. ఇట్లా ఇంకెన్ని వారాలు వస్తే అన్నీ కూడా చేస్తారు. కొందరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే నోము పట్టించి 5 ఇయర్స్ కూడా చేస్తారండి సీరియల్గా. ఇంకా వాళ్ళకు కొంచెం మానవాయితీ ఉన్న వాళ్ళు అట్లా చేసుకుంటారండి. అది కలశం కూడా ఏర్పాటు చేసి కూడా చేస్తారండి. కానీ నేనైతే కలశం ఏం పెట్టానండి. ఇంకా వరలక్ష్మి వ్రతానికి అయితే కలశం ఏర్పాటు చేసుకుంటా కానీ ఇంకా మంగళగౌరి వ్రతానికి అయితే ఓన్లీ ఇట్లా గౌరమ్మని చేసి పెట్టుకొని ఇట్లనైతే పసుపు కొమ్ములు, ఇంకా పువ్వులు, గాజులు అన్నిటితోటైతే చేస్తానండి. ఒక్కొక్క వారం ఒకలాగా. ఇంక ఈ వారం అయితే పసుపు కొమ్ములతోటి అయితే చేస్తున్నానండి. ఇదైతే ఇంకా అమ్మవారికి ఇష్టమైనవి అండి పసుపు కొమ్ములు అనేటివి. ఇవి మళ్ళీ ఏం చేయాలని మీకు డౌట్ రావచ్చండి. ఇవి పట్టి గిర్ని దగ్గర పట్టించేసి మనము దేవుడికి వాడుకోవచ్చండి, వంటలకు వాడకుండా. ఇంకెట్లా మనము పూజల దగ్గర ఇట్లా పసుపు మనం విడిగానైతే పట్టిస్తాం కదా, అది ఇంకా ఇదే యూజ్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా మనం వంటలకు వాడవచ్చు కానీ నాన్ వెజ్లకు వాడకుండా ఏమన్నా వెజ్ కర్రీలకి కూడా వాడుకోవచ్చండి. ఇక్కడనైతే ఇంకా 108 నామాలతోటి పసుపు అంటే అందరికీ శుభమేనండి. ఇంకా పసుపు కొమ్ములు అంటే అమ్మవారికి అయితే చాలా ఇష్టం. ఇంకా మనం ఏ పనులు చేసినా ముందు పసుపుతోటే స్టార్ట్ చేస్తామండి. పసుపు నొక్కియడం అని ఇట్లా పెళ్ళిళ్ళకైనా ఏ పనులు చేసినా కూడా మంగళ స్నానాలని ముందు పసుపుతోటే స్టార్ట్ చేస్తాం. ఇంకా మంగళగౌరి వ్రతాలంటే కూడా ఇవేనండి. ముందు పసుపు కొమ్ములు ఇట్లా అరేంజ్ చేసుకొని అన్నీ అయితే మనం ఏర్పాటు చేసుకోవాలండి. ఇంకా పూజ అయితే ఇట్లా చేసుకున్నానండి. 108 నామాలు అయితే ఇంకా అయిపోయినాయి. అమ్మవారు అయితే కలకలలాడుతుందండి. మాకు అనుకున్నట్టుగానే ఫ్రైడే రోజు ఇంకా మంగళవారం రోజు అయితే మందార పువ్వు అయితే కంపల్సరీ పూస్తుందండి.
ఇంకా అమ్మవారికి ఇష్టమైన పువ్వు కదా మందార పువ్వు, మందార కుసుమ సుందరి అంటారు కదా. ఇంకా అమ్మవారి కోసమే పూసినట్టయితే ఫ్రైడే రోజు పూస్తుంది, మంగళవారం రోజు పూస్తుందండి. ఇంకా ఇప్పుడైతే అమ్మవారికి నేనైతే ఇంకా కుంకుమార్చన అయితే చేస్తున్నానండి. ఇంకా లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుతుంది ఇప్పుడు. ఇంకొక అమ్మవారిని ఇట్లా చదువుతూ అయితే అష్టోత్తరం కానీ ఇంకా అమ్మవార్ల ఇంకా నామాలు ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఇంకా గౌరీదేవి అష్టోత్తరం అయినాక ఇంకా లక్ష్మీదేవి అష్టోత్తరం అయితే వేస్తున్నా. ఇంకా ఏం రావు అనుకున్న వాళ్ళైతే శ్రీ మాత్రే నమః అనుకుంటూ కూడా వేయొచ్చండి. లేకుంటే శ్రీ గౌరీదేవి నమః, ఇంకా రాజేశ్వరి నమః అని ఏమన్నా అనుకుంటూ వేయొచ్చండి. అవన్నీ అమ్మవారి స్వరూపాలే కదా. ఇక్కడనైతే నేనైతే ఇంకా కుంకుమార్చన, ఈ గౌరీదేవి కుంకుమార్చనకైతే ఈ మెరూన్ కలరే వాడాలండి. ఇంకా రాజరాజేశ్వరమ్మకి కానీ లలిత త్రిపుర సుందరికి కానీ ఇంకా లక్ష్మీదేవికి అయితే రెడ్ కలర్ వాడవచ్చు, కానీ గౌరీదేవికి అయితే ఈ కలరే యూజ్ చేయాలండి, దుర్గాదేవికి కానీ. ఇంక ఇక్కడనైతే మొత్తం అష్టోత్తరం అయితే అయిపోయిందండి. ఇంకా ప్రసాదం పెట్టడానికి అయితే అరేంజ్ చేసుకుంటుంది ఇక్కడ. ఇంకా అమ్మవారికి ఇంకా కొన్ని అయితే ప్రసాదాలు చేసిండండి 5 రకాలుగా. ఇంకా లాస్ట్ వారం అయితే 9 రకాలుగానైతే చేస్తానండి. ఇంకా వరలక్ష్మి శుక్రవారం కూడా 9 రకాల్లో ఏర్పాటు చేస్తానండి. ఇంకా అమ్మవారికి అంత పూజ అంతా అయిపోయినాకనైతే ధూపం అయితే ఇవ్వాలండి కంపల్సరిగా. ఇంకా అమ్మవారికి ఇష్టమైందేనండి ధూపం, ఇట్లా నైవేద్యాలు, దీపం ఇట్లా చేస్తూ ఉంటేనే అమ్మవారికి అయితే ఆనందం అవుతుంది. ఇంకా నేనైతే ప్రసాదాలన్నీ పెట్టేసిన తర్వాతనైతే దీపం హారతి ఇచ్చేసిన. చిన్నగానైతే గౌరీదేవి సాంగ్ వాడుకున్నానండి. ఇంకా పసుపు కొమ్ములతో అయితే అమ్మవారు కలకల కనబడుతుంది. మందార పువ్వు రెడ్ కలరు. ఇంకా అమ్మవారికి అయితే పసుపు కొమ్ములు పసుపు కలర్గా నిండుగానైతే కనబడుతుండ్రు అమ్మవారు ఈరోజు. ఇంకా అమ్మ వచ్చిన ముత్తైదులకు ఇవ్వడానికి అయితే వాయనం రెడీ చేసుకున్నానండి. 5 వాయనాలు అయితే కంపల్సరీగా రెడీ చేసుకోవాలి. ఇంకొకటైతే అమ్మవారి దగ్గర పెట్టేసి మిగతా 4 అయితే వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. ఇంకెక్కువ మంది వస్తే ఇంకెక్కువ వాయనాలు అయితే రెడీ చేసుకోవాలండి. నేను మాత్రం 5గురికి అయితే చేస్తున్నానండి. ఒకటి అమ్మవారికి ఇచ్చి 4గురికి ఇచ్చేస్తున్నా. ఈరోజైతే పూజ అయితే ఇట్లా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా మంచిగా ఆనందంగా ఉండాలని, సౌభాగ్యం నిండుగా ఉండాలనుకుంటే ఇట్లా మంగళ గౌరీ వ్రతం చేసుకుంటే చాలా మంచిదండి. ఈరోజు ఇంతే వ్లాగ్ అండి. థ్యాంక్ యూ.